నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. యోగా డే వేడుకలకు కాసేపట్లో విశాఖ చేరుకోనున్న ప్రధాని. స్వాగతం పలకనున్న గవర్నర్, సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్. యోగాంధ్ర కార్యక్రమానికి ముస్తాబైన విశాఖ నగరం. 5 లక్షల మంది ఆసనాలు వేసేలా తీరంలో ఏర్పాట్లు. ఏయూలో 25,000 మంది గిరిజన విద్యార్థుల గిన్నిస్ రికార్డు యత్నం. 108 నిమిషాల పాటు 108 సూర్య నమస్కారాలు. బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చలకు సిద్ధమన్న రేవంత్ రెడ్డి. రాష్ట్రాల మధ్య జల వివాదాలకు చర్చలే పరిష్కారమని వెల్లడి. జగన్ రప్పారప్ప వ్యాఖ్యల సమర్థింపుపై నేతల మండిపాటు. రెచ్చగొట్టే పద్ధతి సరికాదని హితవు. విశాఖలో 1,500 కోట్ల పెట్టుబడులకు కాగ్నిజెంట్ సుముఖత. 8,000 మందికి ఉపాధి లభిస్తుందన్న లోకేష్. ఇరాన్ దాడులతో దద్దరిల్లిన దక్షిణ ఇజ్రాయిల్. క్లస్టర్ బాంబులను ప్రయోగించినట్లు ఆరోపణ. ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో విశాఖకు చేరుకోనున్నారు. రేపు విశాఖలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు విశాఖకు వస్తున్నారు. ఒడిశా పర్యటన ముగించుకుని విశాఖలోని ఐఎన్ఎస్ డేగకు ప్రధాని మోదీ రానున్నారు. ప్రధానికి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతం పలకనున్నారు. రేపు ఆర్కే బీచ్లో యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, ఇతర నేతలు యోగాసనాలు వేయనున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సాగర నగరం సర్వసన్నద్ధమైంది. ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు అధికారులు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. కార్యక్రమానికి వచ్చే వారిని ఆకట్టుకునేలా బీచ్లో అద్భుత కళాఖండాలు ఏర్పాటు చేశారు. విశాఖ వ్యాప్తంగా ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ బ్యానర్లు కట్టారు. ఇంతటి చక్కని కార్యక్రమం విశాఖలో ఏర్పాటు చేస్తున్నందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు విశాఖ వాసులు ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచం విశాఖ వైపు చూసేలా అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు తుది దశకు చేరాయి. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ ఇతివృత్తంతో ప్రభుత్వం యోగా డే నిర్వహిస్తోంది. సుమారు 5 లక్షల మంది యోగాసనాలు వేసేలా పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున జనం తరలి రావడంతో పాటు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ కార్యక్రమంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రణాళికాబద్దంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. శనివారం ఉదయం ఆర్కే బీచ్ వద్ద 15,000 మందితో యోగాసనాల కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొనే ప్రధాన వేదిక సిద్ధం చేశారు. కాళీమాత విగ్రహం నుంచి భీమిలి వరకు సుమారు 23 కిలోమీటర్ల మేర 3.5 లక్షల మంది యోగాసనాలు వేసేలా దారి పొడవునా గ్రీన్ మ్యాట్ పరిచారు. ఒకవేళ వర్షం పడితే యోగాకు ఇబ్బంది లేకుండా ఆంధ్ర వర్సిటీ ప్రాంగణంలో జర్మన్ టెంట్ల కింద 15,000 మంది యోగా చేసేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ప్రధానితో కలిసి యోగాసనాలు వేసేందుకు శిక్షకులు, విశాఖవాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చేవారు శుక్రవారం అర్ధరాత్రి నుంచే విశాఖ చేరుకుంటారు. శనివారం ఉదయం 5 గంటలకల్లా వారికి కేటాయించిన గ్యాలరీలలోకి చేరుకోవాల్సిందిగా అధికారులు సూచించారు. ఎవరెవరు ఏ గ్యాలరీల్లోకి వెళ్లాలో ఇప్పటికే ఖచ్చితమైన సూచనలు చేశారు. ఒక్కో గ్యాలరీలో 1000 మంది చొప్పున 376 కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేశారు. ఎవరికి సూచించిన కంపార్ట్మెంట్లలోకి వారు మాత్రమే వెళ్లాలని అధికారులు కోరారు. ప్రజలు గందరగోళానికి గురికాకుండా క్యూఆర్ కోడ్తో కూడిన సమాచారం అందుబాటులో ఉంచారు. ముందే రిజిస్ట్రేషన్ చేసుకుని వారు అక్కడికక్కడే రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరికి యోగా మ్యాట్తో పాటు కిట్, వాటర్ బాటిల్, రెయిన్ కోట్ ఇవ్వనున్నారు. ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ ప్రత్యేకంగా పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. ప్రతి కిలోమీటర్కు ఒక అంబులెన్స్ అందుబాటులో ఉంచారు. ప్రతి కంపార్ట్మెంట్లో ఒక శిక్షకుడు, 2 పోలీసులు, వైద్య సిబ్బంది, 1 సహాయకులు ఉండేలా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ప్రధాని మోదీ శనివారం ఉదయం 6 గంటలకే ప్రధాన వేదిక వద్దకు చేరుకోనుండగా 7 గంటలకు ఆసనాలు ప్రారంభం కానున్నాయి. ప్రధాన వేదిక వద్ద మోదీతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా 50 దేశాలకు చెందిన రాయబారులు, 3 కేంద్ర మంత్రులు ఆసనాలు వేయనున్నారు. అతిపెద్ద కార్యక్రమం కావడంతో 10,000 మందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. మరో 10,000 మంది అధికారులు నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు.
1300 సీసీ కెమెరాలను 2 కమాండ్ కంట్రోల్ రూమ్లకు అనుసంధానం చేశారు. 40 డ్రోన్లతో పహారా కాయనున్నారు. సముద్రంలో 11 యుద్ధ నౌకలపై నేవీ సిబ్బంది యోగాసనాలు వేయనున్నారు. విశాఖలో జరిగే యోగా డే 2 అద్భుత రికార్డులను సృష్టిస్తుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. యోగా వేడుకల్లో పాల్గొనేందుకు పలువురు ప్రముఖులు, వివిధ దేశాల రాయబారులు ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. యోగా డే వేడుకల్లో పాల్గొనే వారి కోసం ప్రభుత్వం దాదాపు 8,000 ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలను సిద్ధం చేసింది. మరోవైపు ప్రజలకు సిగ్నల్ సమస్యలు తలెత్తకుండా సర్వీస్ ప్రొవైడర్లు హైపర్ సెల్ టవర్లను ఏర్పాటు చేశారు. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానం చారిత్రక ఘట్టానికి వేదికగా నిలిచింది. యోగాంధ్రలో భాగంగా 25,000 మంది గిరిజన విద్యార్థులతో రాష్ట్ర ప్రభుత్వం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుకు ప్రయత్నం చేసింది. గిరిజన విద్యార్థులు 108 నిమిషాల పాటు 108 సూర్య నమస్కారాలు చేసి చరిత్ర సృష్టించారు. విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 25,000 మంది గిరిజన విద్యార్థులతో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులతో 108 నిమిషాల పాటు 108 సూర్య నమస్కారాలు చేయించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ప్రతాప్ రావు జాదవ్, మంత్రులు నారా లోకేష్, సంధ్యారాణి, సత్యకుమార్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. యోగా గురువు పిల్లలతో ఆసనాలు వేయించారు. విద్యార్థులు ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. చేతులు చాచండి. 1 say loudly 2 1. ఒకేసారి 25,000 మంది గిరిజన విద్యార్థులు ఆసనాలు వేయడంపై కేంద్ర మంత్రి ప్రతాప్ జాదవ్ హర్షం వ్యక్తం చేశారు. యోగా సాధనతో విద్యార్థులు శారీరకంగా బలంగా ఉంటారని తెలిపారు. और आज यहाँ पर वर्ल्ड रिकॉर्ड स्थापित करने के लिए उपस्थित हुए सभी हमारे ट्राइबल एरिया के सभी हमारे विद्यार्थीगण की एक साथ 25,000 जो हमारे पहाड़ों में, जंगलों में रहने वाले जो हमारे बालक है कि उन्होंने एक वर्ल्ड रिकॉर्ड यहाँ पर स्थापित किया. 12 सूर्य नमस्कार 15 मिनट के भीतर करके आपने भी गिनीज बुक वर्ल्ड रिकॉर्ड यहाँ पर स्थापित किया. और मुझे खुशी इस बात की है कि ये जो बालक, ये जो हमारे विद्यार्थीगण यहाँ पर देखे, ये सभी पहाड़ों में, जंगलों में रहने वाले, पूरी दुनिया में हमारी भारत देश का भी गौरव आप सभी के इस कार्य से बढ़ा है. जय हिंद. యోగా సాధనతో మనలో క్రమశిక్షణ, పట్టుదల పెరుగుతుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. గిన్నిస్ రికార్డు సృష్టించేలా 108 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు చేసిన 25,000 మంది విద్యార్థులను ఆయన అభినందించారు. గర్వపడాల్సిన రోజు. యావత్ భారతదేశం కాదు, ప్రపంచం మొత్తం వైజాగ్ వైపు చూసిన రోజు. ఇదొక వరల్డ్ రికార్డ్ రేపు ప్రకటిస్తారు. యోగా అనేది కేవలం ఆసనాలు కాదు, ఒక వే ఆఫ్ లైఫ్. నేను కూడా మీ వయసులో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నా చేత యోగా చేయించారు. జూన్ 21 తర్వాత అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వారానికి ఒక రోజు కంపల్సరీ యోగా చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంటాం జరిగింది. ప్రపంచం మొత్తం మన వైపు చూసిందన్న మంత్రి సంధ్యారాణి విద్యార్థులు చాలా బాగా యోగాసనాలు వేశారని అభినందించారు. మనం ఏంటి అనేది ప్రపంచం మొత్తం ఈరోజు చూసింది. పిల్లలు చాలా కష్టపడి చేశారు, బాగా చేశారు కాబట్టి, బ్రహ్మాండంగా చేశారు కాబట్టి, అద్భుతంగా చేశారు కాబట్టి మన పిల్లలందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అందరూ చాలా బాగా చేశారు. బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చలకు సిద్ధమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ నిర్వహించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూర్చుని మాట్లాడుకుంటే వివాదం ఉండదన్న ఆయన రాష్ట్రాల మధ్య జల వివాదాలకు చర్చలే పరిష్కారమన్నారు. కోర్టుకు వెళ్లడం కంటే వ్యవస్థల ద్వారా చర్చించుకోవడం మంచిదన్న రేవంత్ రెడ్డి 2 రాష్ట్రాల వివాదాల పరిష్కారంలో తనకు భేషజాలు లేవని చెప్పారు. ఒకరోజు కాదు 4 రోజులైనా కూర్చుని ప్రాజెక్టుల వారీగా సమస్యలపై చర్చిద్దామని, న్యాయ సాంకేతిక అంశాలను పరిశీలిద్దామని చెప్పారు. కేంద్రానికి ఏపీ పీఎఫ్ఆర్ ఇవ్వడం వల్లే వివాదం మొదలైందన్నారు. ఏపీ పీఎఫ్ఆర్ ఇచ్చిన వెంటనే కేంద్రం కూడా స్పందిస్తోందని, అన్ని రకాల చర్యలకు సిద్ధమైందని అన్నారు. పీఎఫ్ఆర్ ఇచ్చే ముందు తెలంగాణతో చర్చిస్తే సమస్య ఉండేది కాదన్న రేవంత్ విభజన చట్టం ప్రకారం ప్రస్తుత ప్రాజెక్టులో మార్పులు చేస్తే చెప్పాలన్నారు. విభజన చట్టం ప్రకారం సీఎంల స్థాయిలో చర్చలు జరిగాయని, అందులో అనేక అంశాలపై చర్చించామని తెలిపారు. అందులోనే బనక
వైఖచర్లపై కూడా చర్చించి ఉంటే బాగుండేదని అన్నారు. తెలుగు ప్రజల మధ్య అనవసర సమస్యలు ఉండొద్దన్న తెలంగాణ సీఎం సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసమే విభజన జరిగిందన్నారు. రాష్ట్ర విభజన జరిగినా ఇంకా కొన్ని సమస్యలు మిగిలాయన్న ఆయన తెలంగాణకు పైన కింద ఉన్న రాష్ట్రాలతో వివాదం కోరుకోవట్లేదన్నారు. దిగువ రాష్ట్రంగా ఏపీకి హక్కులు ఉన్నాయంటున్నారన్న రేవంత్ రెడ్డి ఏపీకున్న హక్కులు తెలంగాణకు కూడా ఉంటాయన్నారు. ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ ఉందని అన్నీ చర్చిస్తామని తెలిపారు. రెండపాళ్ల పర్యటనలో వైసీపీ కార్యకర్తలు ప్రదర్శించిన రప్పారప్ప పోస్టర్లను సమర్థించిన జగన్ వ్యాఖ్యలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. సినిమాలో చెప్పే డైలాగులు సినిమా హాల్ వరకు బాగుంటాయని, ఆ డైలాగులు అనుసరిస్తామంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదని హేతువు పలికారు. అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడడం కూడా నేరమే అని మరిచిపోవద్దని పవన్ వ్యాఖ్యానించారు. ఎవరైనా చట్టం నియమ నిబంధనలు పాటించాల్సిందేనని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే అసాంఘిక శక్తులపై కఠినంగా ఉండాలని పోలీసులకు ప్రభుత్వం ఇప్పటికే దిశానిర్దేశం చేసిందని డిప్యూటీ సీఎం అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని కూటమి ప్రభుత్వం ఉపేక్షించదని పవన్ హెచ్చరించారు. అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరించి రౌడీ షీట్లు తెరిచి వారిని అదుపు చేస్తామన్నారు. చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తామని బహిరంగంగా ప్రదర్శనలు చేసేవారిని కట్టడి చేయకపోగా సమర్థించేలా మాట్లాడే వారి నేర ఆలోచనలను ప్రజలంతా గమనించాలన్నారు. అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడే వారిని ప్రజలు ఓ కంట కనిపెట్టాలని పవన్ సూచించారు. రప్పా నరుకుతామంటూ వైసీపీ శ్రేణులు ప్రదర్శించిన పోస్టులను జగన్ సమర్థించడం దారుణమని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారని ప్రశ్నించారు. రెచ్చగొట్టే హింసాత్మక వ్యాఖ్యలు సరికాదని షర్మిల హితవు పలికారు. నరుకుతాం, చంపుతాం, బట్టలోడదీస్తామని అనడమేంటని జగన్పై షర్మిల విరుచుకుపడ్డారు. వైసీపీ పార్టీకి నాయకుడిగా ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత వయలెంట్ వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే నిజంగానే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది చాలా దురదృష్టకరం. మేము నరికేస్తాము, మేము చంపేస్తాము, మేము బట్టలు ఉడగిస్తాము, మేము ఎంటబడి కొడతాము, ఇవన్నీ ఒక నాయకుడిగా మాట్లాడాల్సిన మాటలు కావు. కాంగ్రెస్ పార్టీ దీన్ని ఖండిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముమ్మాటికి మోడీ గారికి దత్తపుత్రుడే. అందుకే ఆ ఒక్క విషయంలోనే కాదు, ప్రతి విషయంలో కూడా మోడీ గారి సపోర్ట్ ఉంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత విచ్చలవిడిగా ఇంత బహిరంగంగానే ఇన్ని అరాచకాలు చేయగలుగుతున్నారు. వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి ఘాటుగా స్పందించారు. గంగమ్మ జాతరలో పొట్టేలు తల నరికినట్లు నరుగుతానడం సరికాదన్నారు. ఇష్టానుసారం వ్యవహరించి మాట్లాడితే సహించేది లేదని బుచ్చి చౌదరి హెచ్చరించారు. గంగమ్మ జాతరలో పొట్టేలు తల నరికినట్టు నరుకుతాం అని చెబితే అది తప్పే ఉందని అంటున్నావు. నేను అంటున్నా, నీ తల నరకొచ్చు కదా. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తూ అక్రమ విధానాలు తప్పుడు ప్రోత్సాహం చేస్తూ నక్సలైట్లుగా మార్పని చెబుతున్నా నీకు జీవించే హక్కు ఉందా అని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ అర్జెంటుగా అధికారంలోకి రావడం కోసం నీ రౌడీ మూకలు ఎంటేసుకుని కార్యక్రమాలు చేస్తున్నావు. నీ ఆటలు సాగనీయం. నేను వస్తాను అందరి తలలో తీస్తానంటే నీ తల ఎందుకు తీయకూడదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇదే విధంగా తలలు నరుకుతాము, మా ఇష్టారాజ్యం వ్యవహారం చేస్తామంటే సాగేది కాదు. నీ ఆటలు సాగనే జగన్మోహన్ రెడ్డి. నీ గ్యాంగులు, నీ ముఠాదారులు, నీ గంజాయి బ్యాట్లు, రౌడీ మొక్కలు చేసే అన్ని కూడా ప్రభుత్వం మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తావు. రాజారెడ్డి రాజ్యాంగం ఏంటి? చంపేయటం, నరికించటం, అమాయకులంతా బలి చేయటం, మైనింగ్ దోపిడీ చేయటం రాజారెడ్డి రాజ్యాంగం. అదే నువ్వు కొనసాగిస్తున్నావు. విశాఖలో 1582 కోట్ల రూపాయల పెట్టుబడితో ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు కాగ్నిజెంట్ టెక్ సొల్యూషన్స్ సంస్థ ముందుకొచ్చింది. సంస్థ ఏర్పాటుతో 8000 ఉద్యోగాలు రానున్నాయి. సంస్థ ఏర్పాటుకు ఎకరా భూమి 99 పైసలకు కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచ స్థాయి క్యాంపస్ను స్థాపించడానికి సిద్ధంగా ఉన్నట్లు కాగ్నిజెంట్ వెల్లడించింది. విఎంఆర్డీఏ కింద కాపులొప్పాడు వద్ద 21 ఎకరాల భూమిని కోరింది. వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించడానికి మార్చి 2029 లక్ష్యాన్ని కాగ్నిజెంట్ నిర్దేశించుకుంది. ఐటీ పెట్టుబడుల అభివృద్ధి కేంద్రంగా వైజాగ్కు కాగ్నిజెంట్ రావడం గొప్ప మైలురాయిగా నారా లోకేష్ అభివర్ణించారు. కాగ్నిజెంట్కు ఆంధ్రప్రదేశ్ స్వాగతం పలుకుతోందని అన్నారు. రాష్ట్ర ఐటీ బీసీసీ పాలసీ 4.0 ద్వారా పర్యావరణ ఐటీ వ్యవస్థ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వెల్లడించారు.
కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం మరోసారి గందరగోళానికి దారితీసింది. అధికారులు సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశానికి ఏర్పాట్లు చేయగా తనకు తెలియకుండా టీడీపీ ఎమ్మెల్యేలకు కుర్చీలు ఎందుకు వేశారంటూ మేయర్ సురేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్, వైసీపీ కార్పొరేటర్లు సమావేశానికి హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో కమిషనర్ మనోజ్ రెడ్డి పేరుతో మేయర్ సురేష్ బాబు ఛాంబర్కు నోటీస్ అంటించారు. కోరం లేని కారణంగా సర్వసభ సమావేశం వాయిదా వేసినట్లు పరిగణించాలని నోటీసులో పేర్కొన్నారు. కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం మరోసారి వివాదాలకు కేంద్రంగా మారింది. జనరల్ బాడీ మీటింగ్ వేదికగా కుర్చీలాట మరోసారి రచ్చరాజేసింది. ఇప్పటికే 2 సార్లు జరిగిన సమావేశంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ లేకుండా చేయడంపై తీవ్ర వివాదం నెలకొంది. సర్వసభ్య సమావేశం కోసం సమావేశ మందిరంలో అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు మేయర్తో పాటు కడప, కమలాపురం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డికి కుర్చీలు ఏర్పాటు చేశారు. నిర్దేశిత సమయానికి నగరపాలక సంస్థ కార్యాలయానికి వచ్చిన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి సమావేశ మందిరంలో తనకు కేటాయించిన కుర్చీలో కూర్చున్నారు. మేయర్ సురేష్ బాబు సమావేశ మందిరంలో కాకుండా తన ఛాంబర్లోనే సమావేశం ఏర్పాటు చేశారు. వైసీపీ సభ్యులు కూడా సమావేశ మందిరానికి రాకుండా మేయర్ ఛాంబర్లోనే సమావేశమయ్యారు. తనకు తెలియకుండా సమావేశ మందిరంలో ఏర్పాట్లు ఎందుకు చేశారంటూ అధికారులు, సిబ్బందిపై మేయర్ సురేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం తన ఛాంబర్లోనే నిర్వహించారని కమిషనర్కు ముందుగానే లేఖ రాసినట్లు మేయర్ తెలిపారు. వేదికను సమావేశ మందిరానికి మార్చినట్లు కార్యాలయ సిబ్బంది వివరించే ప్రయత్నం చేయగా అది నిర్ణయించాల్సింది నీనా, మీరా అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవును, మీటింగ్ మీ హ్యాండర్లో ఉన్నాడా సెక్రటరీ? నేను చెప్పినప్పుడు ఇంతలా నన్ను ఇంటికి ఎవరు కన్సల్ట్ చేయకుండా ప్రణాళంలో ఎక్కడ పెడుతున్నా ఒకసారి అడగల కదా. మీటింగ్ మీరు రాత్రి 11 గంటలకు రెడీ చేసి నేను ఇచ్చారా? నేను ముందుగానే అందరి సభ్యులందరికీ ప్రణాళంలో పెడుతున్నాను. మీటింగ్ అని చెప్పలే కదా. ముందే నేను ప్రెస్ కి ప్రణాళంలో చెప్పాను. నువ్వు కూడా చదివా? నేను డిసైడ్ చేయాలి కదా. మీరు విల్ బి డిసైడ్ ద ప్లేస్. మీరు నన్ను అడిగారా? చెప్పండి, మీరు నన్ను అడిగారా? ఆల్రెడీ దాంట్లో ప్రాంగణం అని పెట్టారు సార్. పైన మీటింగ్ హాల్ రెడీ ఉందని చెప్పి నిన్న మనకి వాట్సాప్ ద్వారా సార్ చెప్పారు. 11 గంటలకి నేను అప్పుడు నిద్రకు వెళ్ళాను. ఎంత పెడతారు? రాత్రి 10:40 పెట్టారు. మీరు డిసైడ్ చేస్తారా? ఎమ్మెల్యే మాధవిరెడ్డితో పాటు 8 మంది కార్పొరేటర్లు సమావేశ మందిరంలోనే చాలాసేపు వేచి చూశారు. వైసీపీ కార్పొరేటర్లు మేయర్ ఛాంబర్ను వీడి సమావేశ మందిరానికి రాలేదు. నిబంధనలకు విరుద్ధంగా సమావేశం ఎలా నిర్వహిస్తారంటూ మాధవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశ మందిరంలో కాకుండా మేయర్ ఛాంబర్లో సమావేశం అవడంపై మండిపడ్డారు. వారం రోజుల ముందు అంటే 13వ తేదీ జనరల్ బాడీ మీటింగ్ ఉందని కడప కార్పొరేషన్ ప్రతి ఒక్కరికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. దానికోసము కార్పొరేషన్ రావడం జరిగింది. మార్నింగ్ 11 గంటల నుంచి 5 గంటల వరకు కూర్చోవడం జరిగింది. మరి మీటింగ్ జరగలేదు. మీటింగ్ జరపాల్సిన వ్యక్తి రాలేదు. వాళ్ళకి ప్రజా సమస్యల గురించి, అభివృద్ధి గురించి ఆసక్తి లేదు. కానీ ఎమ్మెల్యేగా అనునిత్యం కడప అభివృద్ధి కోసము పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాసేపటి తర్వాత కడప నగరపాలక సంస్థ కమిషనర్ మనోజ్ రెడ్డి కూడా సమావేశ మందిరానికి వచ్చి వేచి చూశారు. ఆయనతో పాటు అధికారులు, సిబ్బంది కూడా సమావేశ మందిరంలోనే సమావేశమయ్యారు. కానీ మేయర్ సురేష్ బాబు, వైసీపీ కార్పొరేటర్లు అధికారులు లేకుండానే సమావేశంలో ఎజెండా చదివి వినిపించారు. వారికి వారే ఎజెండాను ఆమోదించుకున్నారు. కడప మేయర్ సురేష్ బాబు ఛాంబర్కు నగరపాలక సంస్థ కమిషనర్ మనోజ్ రెడ్డి పేరుతో కార్యాలయ సిబ్బంది నోటీసులు అంటించారు. ఈ నెల 13న ఇచ్చిన నోటీసు ప్రకారం కౌన్సిల్ హాల్లోనే సమావేశానికి ఏర్పాటు చేశామని నోటీసుల్లో పేర్కొన్నారు. నిర్దేశిత సమయం ప్రకారం ఉదయం 11 గంటలకు సమావేశానికి అందరూ హాజరయ్యారని తెలిపారు. కానీ ఆ సమావేశానికి మేయర్, కొందరు కార్పొరేటర్లు హాజరు కాలేదని వెల్లడించారు. కోరం సభ్యులు లేనందున ఈ సమావేశాన్ని వాయిదా వేసినట్లు పరిగణించాలని నోటీసుల్లో అధికారులు స్పష్టం చేశారు. బీహార్ను పేదరికంలోకి నెట్టడానికి కాంగ్రెస్, ఆర్జేడీలే కారణమని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. బీహార్లో ఆ 2 పార్టీలు అధికారంలో ఉన్న సమయంలో అక్రమాలకు అడ్డు అదుపు ఉండేది కాదన్నారు. బీహార్లోని సివాన్లో 5,900 కోట్లకు పైగా వ్యయంతో 28 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన తర్వాత ప్రధాని మోదీ మాట్లాడారు. కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి సృష్టించిన జంగిల్ రాజును బీహార్ ప్రజలు అంతం చేశారని చెప్పారు. బీహార్ నుంచి పెద్ద ఎత్తున కార్మికులు వలస వెళ్లడానికి దశాబ్దాలుగా రాష్ట్రాన్ని పట్టిపిడుస్తున్న పేదరికానికి ఆర్జేడీ, కాంగ్రెస్లే కారణమని ఆరోపించారు. ఆర్జేడీ, కాంగ్రెస్ పాలన నమూనా ప్రజల అవసరాలను విస్మరిస్తూ వారి సొంత కుటుంబాలను సంపన్నం చేసుకోవడంపై దృష్టి పెట్టిందని ప్రధాని మోదీ విమర్శించారు. కాంగ్రెస్ లైసెన్స్ రాజులో ఆ పార్టీ నేతలు ధనవంతులయ్యారని, ప్రజలు మాత్రం పేదలుగా మిగిలిపోయారని అన్నారు. అంబేద్కర్ను ఆర్జేడీ అవమానించిందన్న ప్రధాని మోదీ బీహార్ ప్రజలు ఆ పార్టీ నాయకులను ఎప్పటికీ క్షమించరని మండిపడ్డారు. ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలు రాజ్యాంగ నిర్మాత ఛాయాచిత్రాలను వారి పాదాల దగ్గర ఉంచుకుంటారని, తాను మాత్రం అంబేద్కర్ ఛాయాచిత్రాన్ని హృదయానికి దగ్గరగా ఉంచుకుంటానన్నారు.
తాము సబ్కా సాత్ సబ్కా వికాస్ను నమ్ముకుంటే కాంగ్రెస్ ఆర్జేడీలు మాత్రం పరివారక వికాస్ను మాత్రమే నమ్ముతాయన్నారు. కాంగ్రెస్ ఆర్జేడీ కలిసికట్టుగా బీహార్ గౌరవాన్ని దెబ్బతీశాయని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. पंजे और लालटेन वालों ने मिलकर बिहार के स्वाभिमान को बहुत ठेस पहुंचाई. इन लोगों ने ऐसी लूट खसोट मचाई कि गरीबी बिहार का दुर्भाग्य बन गई. अनेक चुनौतियों को पार करते हुए नीतीश जी के नेतृत्व में एनडीए सरकार बिहार को विकास की पटरी पर वापस लाई है. ये तो बिहार के लिए और भी बहुत कुछ करना है. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఘర్షణను మరింత తీవ్ర స్థాయికి చేర్చేలా ఇరు దేశాలు కొత్త ఆయుధాలను ప్రయోగించుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ పైకి ఇరాన్ నిషేధిత క్లస్టర్ బాంబులను ప్రయోగించింది. వాటిలో పలు క్లస్టర్ బాంబులు పౌర ప్రాంతాలపై పడినట్లు ఇజ్రాయెల్ మండిపడింది. ఇరాన్ తమపై ప్రమాదకరమైన క్లస్టర్ బాంబులను ప్రయోగించిందని ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఐడీఎఫ్ ఆరోపించింది. యుద్ధం మొదలైన తర్వాత ఇరాన్ వాటిని ప్రయోగించడం ఇదే తొలిసారి. క్షిపణికి అమర్చి ప్రయోగించినట్లు ఐడీఎఫ్ తెలిపింది. ఆ క్షిపణి వార్హెడ్ 7 కిలోమీటర్ల ఎత్తులో పేలి 20 శకలాలుగా విడిపోయి పలు ప్రాంతాల్లో పడ్డాయని హోమ్ ఫ్రంట్ కమాండ్ తెలిపింది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల కంటే క్లస్టర్ బాంబులు భారీ నష్టం కలిగిస్తాయని జెరూసలేం తెలిపింది. క్లస్టర్ బాంబుల్లో ఒకటి అజోర్లోని ఓ నివాసాన్ని తాకినట్లు పేర్కొంది. అయితే ప్రాణ నష్టం జరగలేదని జెరూసలేం తెలిపింది. క్లస్టర్ బాంబు అంటే ఒకే చోట కాకుండా వేర్వేరు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించే ఆయుధం. క్లస్టర్ బాంబు నుంచి విడిపోయే 20 ముక్కలు భూమిపై పడినప్పుడు కొన్ని రోజుల పాటు అవి పేలకుండా యాక్టివ్ గా ఉంటాయి. పౌరులు తెలియకుండా వాటి దగ్గరికి వెళ్లినా లేదా పట్టుకున్నా తీవ్ర నష్టం కలిగిస్తాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ తమ ప్రజలను అప్రమత్తం చేసింది. అవి కనిపిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించింది. క్లస్టర్ బాంబుల ఉత్పత్తి, నిల్వ, బదిలీ, వినియోగంపై అంతర్జాతీయంగా 100కు పైగా దేశాలు నిషేధించాయి. 2008లో ఆ ఒప్పందంపై సంతకం చేయడానికి ఇజ్రాయెల్, ఇరాన్లు నిరాకరించాయి. ఇటీవల గాజాపై ఇజ్రాయెల్ క్లస్టర్ బాంబులతో పాటు తెల్ల భాస్వరం ప్రయోగించినట్లు ఆరోపణలున్నాయి. బైడెన్ ప్రభుత్వ హయాంలో రష్యాకు వ్యతిరేకంగా యుద్ధం చేసేందుకు అమెరికా క్లస్టర్ బాంబులను సరఫరా చేసినట్లు వార్తలొచ్చాయి.